మనిషి తనను తాను ఒకసారి ప్రశ్నించుకోవాలి. నేను ఈ లోకంలో ఎందుకు వచ్చాను? నా జీవితం యొక్క అసలు ఉద్దేశం ఏమిటి? నా చివరి గమ్యం ఎక్కడ? ఈ ప్రశ్నలకు మన హృదయాన్ని మేల్కొలిపే సమాధానాలను అందించే అద్భుతమైన సూరహ్ అద్దహర్ 076 అల్ ఇన్సాన్. మనిషి సృష్టి, అతని పరీక్ష, కృతజ్ఞత, సహనం మరియు సత్కర్మలకు లభించే అద్భుతమైన ప్రతిఫలం గురించి ఈ సూరహ్ మనకు గుర్తుచేస్తుంది. ఇప్పుడు ఈ పవిత్ర సూరహ్ను అందమైన ఖురాన్ పఠనంతో, తెలుగు లిప్యంతరీకరణ మరియు తెలుగు అనువాదంతో కలిసి వినండి. మీ హృదయాన్ని ఖురాన్ వెలుగుతో నింపుకోండి. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. హల్ అతా అలల్ ఇన్సాని హీనుం మినద్ దహ్రి లం యకున్ షైఅన్ మజ్కూరా. అనంత కాలచక్రంలో మానవుడు తాను చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉన్న సమయం గడవలేదా? ఇన్నా ఖలఖనల్ ఇన్సాన మిన్ నుత్ఫతిన్ అమ్షాజిన్ నబ్తలీహి ఫజఅల్నాహు సమీఅన్ బసీరా. నిశ్చయంగా మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్య బిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము. ఇన్నా హదైనాహు స్సబీల ఇమ్మా షాకిరన్ వ ఇమ్మా కఫూరా. నిశ్చయంగా మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడు కావచ్చు. ఇన్నా అఅతద్నా లిల్ కాఫిరీన సలాసిల వ అగ్లాలం వ సഈరా. నిశ్చయంగా మేము సత్యతిరస్కారుల కొరకు సంకెళ్లను, మెడలో పట్టాలను మరియు భగభగ మండే నరకాగ్నిని, సైరాను సిద్ధపరిచి ఉంటాము. ఇన్నల్ అబ్రార యష్రబూన మిన్ కఅసిన్ కాన మిజాజుహా కాఫూరా. నిశ్చయంగా పుణ్యాత్ములు కాఫూర్ అనే ఒక చలమ నుండి ఒక గిన్నెలో తెచ్చిన పానీయాన్ని త్రాగుతారు. ఐనన్ యష్రబు బిహా ఇబాదుల్లాహి యుఫజ్జిరూనహా తఫ్జీరా. ధారాళంగా పొంగి ప్రవహింపజేయబడే ఊటల నుండి అల్లాహ్ దాసులు త్రాగుతూ ఉంటారు. యూఫూన బిన్నజ్రి వ యఖాఫూన యౌమన్ కాన షర్రుహు ముస్తతీరా. వారు తమ మొక్కుబడులను పూర్తి చేసుకున్నవారే ఉంటారు, మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకునే ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు. وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَى حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا. మరియు అది తమకు ప్రీతికరమైనప్పటికీ వారు నిరుపేదలకు మరియు అనాథలకు మరియు ఖైదీలకు ఆహారం పెట్టేవారే ఉంటారు. إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا. వారితో ఇలా అంటారు, వాస్తవానికి మేము అల్లాహ్ ప్రసన్నత కొరకే మీకు ఆహారం పెడుతున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలం గాని లేదా కృతజ్ఞతలు గాని ఆశించటం లేదు. ఇన్నా నఖాఫు మిన్ రబ్బినా యౌమన్ అబూసన్ ఖంతరీరా. నిశ్చయంగా మేము మా ప్రభువు నుండి వచ్చే ఉగ్రమైన, దుర్భరమైన ఆ దినానికి భయపడుతున్నాము. فوقاهم الله شر ذلك اليوم ولقاهم نضرة وسرورا. కావున అల్లాహ్ వారిని ఆ దినపు కీడు నుండి కాపాడాడు, మరియు వారికి ఉల్లాసాన్ని మరియు ఆనందాన్ని ప్రసాదించాడు. وجزاهم بما صبروا جنة وحريرا. మరియు వారి సహనానికి ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని మరియు పట్టు వస్త్రాలను ఇచ్చాడు. متكئين فيها على الأرائك لا يرون فيها شمسا ولا زمهريرا. అందులో వారు ఎత్తైన పీఠాల మీద దిండ్లకు ఆనుకుని కూర్చుని ఉంటారు. అందులో వారు ఎండ, బాధ గాని చలి తీవ్రతను గాని చూడరు. ودانية عليهم ظلالها وذللت قطوفها تذليلا. మరియు అందులో వారిపై నీడలు పడుతుంటాయి, దాని ఫలాల గుత్తులు వారికి అందుబాటులో ఉంటాయి. ويطاف عليهم بآنية من فضة وأكواب كانت قواريرا.
మరియు వారి మధ్య వెండి పాత్రలు మరియు గాజు గ్లాసులు త్రిప్పబడుతూ ఉంటాయి. قوارير من فضة قدروها تقديرا ఆ గాజు గ్లాసులు స్ఫటికం వలె తెల్లవైన వెండితో చేయబడి ఉంటాయి. అవి నియమబద్ధాం నింపబడి ఉంటాయి. ويسقون فيها كأسا كان مزاجها زنجبيلا మరియు వారికి సొంటి కలిపిన మధుపాత్రలు త్రాగటానికి ఇవ్వబడతాయి. عينا فيها تسمى سلسبيلا అది స్వర్గంలోని సల్సబీల్ అనే పేరుగల ఒక ఊట. ويطوف عليهم ولدان مخلدون إذا رأيتهم حسبتهم لؤلؤا منثورا మరియు వారి మధ్య శాశ్వతంగా యవ్వనులుగా ఉంటే బాలురు తిరుగుతూ ఉంటారు. మరియు నీవు వారిని చూస్తే వారిని వెదజల్లిన ముత్యాలుగా భావిస్తావు. وإذا رأيت ثم رأيت نعيما وملكا كبيرا మరియు నీవు అక్కడ స్వర్గంలో చూస్తే ఎక్కడ చూసినా ఆనందమే పొందుతావు. మరియు ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది. عاليهم ثياب سندس خضر واستبرق وحلوا أساور من فضة وسقاهم ربهم شرابا طهورا వారి ఒంటి మీద సన్నని ఆకుపచ్చని శ్రేష్టమైన పట్టు వస్త్రాలు మరియు బంగారు జలతారు అల్లిన దుస్తులుంటాయి. మరియు వారికి వెండి కంకణాలు తొడిగించబడతాయి. మరియు వారి ప్రభువు వారికి నిర్మలమైన పానీయాన్ని త్రాగటానికి ప్రసాదిస్తాడు. إن هذا كان لكم جزاء وكان سعيكم مشكورا వారితో ఇలా అనబడుతుంది, నిశ్చయంగా ఇది మీకు ఇవ్వబడే ప్రతిఫలం, ఎందుకంటే మీ శ్రమ అంగీరించబడింది. إنا نحن نزلنا عليك القرآن تنزيلا నిశ్చయంగా మేమే ఈ ఖురాన్ను నీపై ఓ ముహమ్మద్ క్రమక్రమంగా అవతరింపజేశాము. فاصبر لحكم ربك ولا تطع منهم آثما أو كفورا కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగా ఉండు, మరియు వీరిలోని ఏ పాపి యొక్క లేదా సత్యతిరస్కారుని యొక్క మాటగాని వినకు. واذكر اسم ربك بكرة وأصيلا మరియు నీ ప్రభువు నామాన్ని ఉదయం మరియు సాయంత్రం స్మరిస్తూ ఉండు. ومن الليل فاسجد له وسبحه ليلا طويلا మరియు రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగం సజ్దా చేస్తూ ఉండు, మరియు రాత్రివేళ సుదీర్ఘకాలం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. إن هؤلاء يحبون العاجلة ويذرون وراءهم يوما ثقيلا నిశ్చయంగా వీరు అనిశ్చితమైన ఈ ప్రాపంచిక జీవితం పట్ల మోహితులై ఉన్నారు, మరియు మున్ముందు రానున్న భారమైన దినాన్ని విస్మరిస్తున్నారు. نحن خلقناهم وشددنا أسرهم وإذا شئنا بدلنا أمثالهم تبديلا మేమే వీరిని సృష్టించిన వారము మరియు వీరి శరీరాన్ని దృఢపరిచిన వారము, మరియు మేము కోరినప్పుడు వీరికి బదులుగా వీరి వంటి వారిని తేగలము. إن هذه تذكرة فمن شاء اتخذ إلى ربه سبيلا నిశ్చయంగా ఇదొక హితోపదేశం కావున ఇష్టపడినవాడు తన ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు. وما تشاءون إلا أن يشاء الله إن الله كان عليما حكيما మరియు అల్లాహ్ కోరకపోతే మీరు కోరేది జరగదు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. يدخل من يشاء في رحمته والظالمين أعد لهم عذابا أليما ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు, మరియు దుర్మార్గుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. సుబ్హానల్లా. సూరా అద్దహర్ మనకు మన జీవితపు అసలు ఉద్దేశాన్ని, సహనం మరియు సత్కర్మల విలువను గుర్తుచేస్తుంది. ఈ ఖురాన్ పఠనం మీ హృదయానికి ప్రశాంతతను అందించినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి అందమైన ఖురాన్ పఠనాలు
తెలుగు లిప్యంతరీకరణ మరియు అనువాదాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ను ఆన్ చేయండి. అల్లాహ్ మనందరినీ ఖురాన్ను చదివి అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించే వారిలో చేర్చుగాక. ఆమీన్. జజాకుం అల్లాహ్ ఖైర్.